అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ దసరా నవరాత్రుల్లో అఖండ దీపారాధన, కలశ స్థాపన లేకుండా అమ్మవారిని 10 రోజులు కూడా ఎలా పూజ చేయాలి, ఈ 10 రోజులు అమ్మవారు ఏ ఏ అవతారాల్లో దర్శనమిస్తారు అన్నీ కూడా వీడియోస్ అయితే చేస్తున్నాం కదండి. ఇంతవరకు అమ్మవారికి సంబంధించిన 3 అవతారాలు సంబంధించి పూజా విధానం వీడియోస్ అయితే చేశానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో అయితే దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారు 4వ రోజున ఏ అవతారంలో దర్శనమిస్తారు, పూజా విధానం ఏమిటి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి అనేవన్నీ కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు చవితి తిథి ఈ 2024 సంవత్సరంలో అక్టోబర్ 6వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. ఈ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో 4వ రోజు లలితాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు. లక్ష్మి సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది ఆ తల్లి. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. అందుకనే ప్రతి స్త్రీ తన సౌభాగ్యం కోసం లలితాదేవి అమ్మవారిని తప్పకుండా పూజించాలి. అమ్మవారు ఏ చీరతో దర్శనమిస్తారు, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ పువ్వులతో అర్చించాలి అనే విషయాలు తెలుసుకునే ముందు మనం ముందు రోజు పూజలో పెట్టిన పువ్వులు అవన్నీ కూడా తీసేయాలి. అలాగే దీపపు కుందులు కూడా తీసేసి శుభ్రంగా కడిగినవి పెట్టుకోవాలి. ఈ రోజు నాకు జాజి పువ్వులు దొరికాయండి. అలాగే అమ్మవారు ప్యూర్ గోల్డ్ కలర్ చీరతో అమ్మవారు బంగారు తల్లిలా మెరిసిపోతారు. జాజి పువ్వుల దండ అమ్మకు వేసి కొన్ని చామంతి పువ్వులతో అమ్మవారిని అలంకారం చేసుకున్నాను. ముందుగా దీపారాధన కుందులకు సిద్ధం చేసుకున్నాను. ముందుగా దీపారాధన చేసుకోవాలి. దీపపు కుంది వద్ద అక్షింతలు పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. మనం యథావిధిగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని మనం ప్రతిరోజు కూడా గణపతి పూజతో మొదలు పెట్టాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. అన్ని ఉపచారాలు చేసి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి మంగళహారతి ఇవ్వాలి. ఈ విధంగా పసుపు గణపతిని ముందుగా పూజ చేసుకోవాలి. ఆ తరువాత 4వ అవతారమైన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. ఈరోజు అమ్మవారు గోల్డ్ కలర్ చీరలో దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి చామంతి పూలతో పూజిస్తున్నాను. ఈ పూలతోనే పూజించాలని లేదండి, మీకు అందుబాటులో ఏ పూలు దొరికితే ఆ పూలతో పూజ చేసుకోవచ్చు. ఇలా అమ్మవారిని ప్రతిరోజు పూజించడం వల్ల అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. మనకు ఎనలేని సంపద, నిండు నూరేళ్లు, భర్తతో పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా సౌభాగ్యంతో కలకాలం ఉండేటట్లు ఆవిడ మనల్ని దీవిస్తుంది. ఆ అమ్మవారి దీవెన, ఆ అమ్మవారు చూసే చిన్న చూపు మనపై ఉంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. అందుకనే అమ్మవారిని మనకున్న దాంట్లో చక్కగా పూజించుకోవాలి. మీ దగ్గర ఉన్న పూలతో అందంగా అలంకరించుకోండి. అందంగా అలంకరించుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా జవాది పౌడర్ను అమ్మవారి పాదాల వద్ద వేస్తున్నాను. ఆ తర్వాత లలితాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారిని పువ్వులతో కానీ చిట్టి గాజులతో కానీ పసుపు కొమ్ములతో కానీ అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజున లలితాదేవి అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల దరిద్ర బాధలు తొలగి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఇంకా స్త్రీలు ఈ పూజ చేయడం వల్ల సుమంగళి యోగం కలుగుతుంది. విద్యార్థులు అమ్మవారిని పూజించడం వల్ల విద్యాబుద్ధులు కలుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి ఆ అమ్మవారు పండంటి సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది. కుంకుమ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అగరబత్తితో సాంబ్రాణితో కూడా ధూపం వేయాలి. అమ్మకు ధూపం అంటే చాలా ఇష్టం కదా. తర్వాత అమ్మవారివి చక్కగా పాటలు పాడుకుంటూ పంచహారతిని ఇవ్వండి. పంచహారతి ఇస్తే చాలా మంచిది. ఆ తర్వాత అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పులిహోరను నివేదన చేయాలి. అలాగే మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, కొబ్బరికాయ, చలివిడి, వడపప్పు పానకం ఇవి కూడా నివేదన చేయవచ్చు.
ఈ ప్రసాదమే నైవేద్యంగా పెట్టాలి అని లేదండి. అమ్మవారికి కొద్దిగా అన్నం వండి చిన్న బెల్లం ముక్క కొద్దిగా నెయ్యి వేసి నివేదన చేసిన అమ్మవారు ఎంతో సంతోషపడి స్వీకరిస్తుంది. నైవేద్యం అయిన తర్వాత ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకుంటూ ఉంటున్నాం కదా. ఈరోజు గోల్డ్ కలర్ జాకెట్ ముక్క, తమలపాకులు, అరటిపళ్ళు, వక్క, పసుపు కుంకుమ, గాజులు, 2 పూలు వేసి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తున్నాను. ఆ తర్వాత చక్కగా పాటలు పాడుకుంటూ అమ్మవారివి కర్పూర హారతిని అమ్మవారికి సమర్పించాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకుని అమ్మవారి పాదాలపై వేసి నమస్కారం చేసుకోవాలి. మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా భర్త పిల్లలు బాగుండాలి అనే కదా. వాళ్ళు బాగుంటే మనం బాగుంటామనే చిన్న స్వార్థం. సౌభాగ్యాన్ని, పిల్లా పాపలను చల్లగా కాపాడు తల్లి అని నమస్కారం చేసుకోవాలి. మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం కూడా అమ్మవారిని పూజించాలి. దీపం పెట్టుకుని పూజ చేసుకుని మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు. దేవీ భాగవతంలో పరాశక్తికి త్రిమూర్తుల కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే పరాశక్తి ఒక్కటే. శక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఈ ఆశ్వీజమాసం. అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. లలితా సహస్రనామంలోని ఒక్క నామాన్ని స్మరించిన తల్లి దయ పొందే అవకాశం ఉంటుంది. అమ్మవారిని వేడుకోవడం వల్ల పెళ్లి కాని వారికి వివాహ సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. పెళ్లి కానివారు లలిత త్రిపుర సుందరీదేవి కటాక్షంతో వివాహం తొందరలో అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సంతానం కలుగుతుంది. ఈ విధంగా అమ్మవారిని 4వ రోజు పూజించాలి. ఈరోజు అమ్మవారు పసుపు రంగు పూలతో ఎంతో అందంగా అనిపిస్తున్నారు. అలంకారం, నైవేద్యం అంతా పసుపు పచ్చగా భలే అందంగా అనిపిస్తున్నారు. అమ్మవారు బంగారు తల్లిలా మెరిసిపోతున్నారు. ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? అలంకారం ఎలా ఉంది? మీకు ఎంతో కొంత ఉపయోగపడింది, యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఇంకా అమ్మవారి 5వ అవతారం, నైవేద్యం, పూజా విధానం అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.